తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్సీ కోదండరాంని విద్యాశాఖ మంత్రిగా చేయటం ద్వారా విశ్వవిద్యాలయాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయన్నారు ప్రొఫెసర్ జి హరగోపాల్. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కోదండరాంకి సన్మాన సభని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కోదండరాం. అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది. ఆయన సమాజంలో ఏం పాత్ర నిర్వహించారు? దాని కోదండరాం గారికి ఏదైతే గౌరవం ఉందో సమాజంలో, ఆ గౌరవం ఉండడానికి ప్రధాన కారణము ఆయన వ్యక్తిత్వము, ఆయన రిప్రజెంట్ చేసినటువంటి విలువలు. ఆ విలువల్ని ఫెలిసియేట్ చేయడం. అంటే మీకు చాలా మందికి అర్థం కావాలి, కోదండరాం గారిని ఫెలిసియేట్ చేయడం అంటే